బాదుషా తయారు చేసుకునే విధానం చూద్దాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా సిరప్ అంతా పీల్చుకొని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు బాదుషా చేసుకుందామని 2 కప్పుల పిండితో బాదుషాలండి. అంటే 1/2 కిలో పిండి దాకా ఇప్పుడు జల్లించుకుందాం. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, కొంచెము నెయ్యి, ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి ఇట్లా పిండిని మంచిగా ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇక కప్పుకు 2 స్పూన్ల లెక్క 4 స్పూన్ల పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి కలుపుకుందాం పిండిని. పెరుగు కొంచెం పుల్లగా ఉండొద్దు. ఈరోజు పెరుగు ఈరోజే చేసేసుకోవాలి. ఫ్రెష్ పెరుగే ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా వేయొద్దు బాదుషాలలో. ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసి కవర్ చేసేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు షుగర్ పాకం పెట్టుకుందాం. ఇప్పుడు 2 కప్పులకు 2 కప్పుల చక్కెర, దాంతో పిండి తీసుకున్నా కదా, ఈ 2 కప్పులతోటి 2 కప్పుల చక్కెర, 2 కప్పులకు 1 కప్పు నీళ్ళు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చక్కెర కరగనియాలి. పూర్తిగా చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం లేత తీగపాకము రానివ్వాలి. లేదా గులాబ్ జాముల తీగపాకం కన్నా ఇంకా కొంచెం తక్కువనే వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి పౌడర్. ఇప్పుడు చిన్న నిమ్మకాయ, చిన్న ముక్క, పాకం చిక్కగా కాకుండా ఉండడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత పిండి మంచిగా నానింది. ఇప్పుడు మనకి ఏ సైజు బాదుషా కావాలనో ఆ సైజు
ఇవన్నీ ఇట్లనే చేసి పెట్టుకోవాలి. ఇట్లా క్రాక్స్ లెక్క ఉంటాయి. ఇంకా ఇందులో షుగర్ సిరప్ మంచిగా పీల్చుకుంటుంది. అన్నిట్లనే చేసుకున్నాము. అన్ని బాదుషాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఏలు పెట్టి చూస్తే ఇక కాలకుంటున్నప్పుడే బాదుషాలన్నీ వేసేసుకోవాలి. మనం చేసుకునేవన్నీ నూనెలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. చిన్న మంట మీదనే వేగనియ్యాలి బాదుషాలు. ఇప్పుడు మెల్లగా కొంచెం మీదికి లేచినాయి కదా, ఇప్పుడు మెల్లగా తిరిగేసుకుందాం. ఇట్లానే తిరిగేసుకుంటా కాలనీయాలి. మంచిగా అడుగున కూడా క్రిస్పీగా లేయర్గా మంచిగా వేగుతాయి నూనెలో. హైలో పెట్టేసుకుంటే మీద కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. అందుకు ఇట్లనే అన్నిట్లనే మంచి కలర్ వచ్చే వరకు తిరిగేసుకుంటా. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను మధ్యలో చూపించలేదు. తిరిగేసుకుంటేనే కాలనీయాలి. ఇవి వేగుతాయి. క్రిస్పీగా మంచిగా ఏగనియాలి.
మంచి ఇట్లనే తిప్పుకుంటా తిరిగేసుకుంటే ఇట్లా మంచిగా కాలినాయండి. ఎర్రగా బంగారు కలర్కి వచ్చినాయి కదా. ఇట్లనే అన్నిసార్లు చూపించలేదండి, వీడియో లెంతీగా అవుతుందని. ఇట్లనే తిప్పుకుంటా చిన్న మంట మీదనే మొత్తం ఇట్లా ఈ కలర్కి వచ్చేదనుక ఇప్పుడు షుగర్ సిరప్లు వేద్దాం. ఇంత క్రిస్పీగా మంచిగా మీద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా రెడీ అయిపోయినాయండి బాదుషాలు. ఇప్పుడు షుగర్ సిరప్లు వేద్దాం. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేద్దాం. చల్లగా అయితే కొంచెం వేడి చేసిందండి, షుగర్ మంచిగా బాదుషాలకు వెళ్తుంది. షుగర్ సిరప్లో ఇట్లా డిప్ చేస్తూ మంచిగా పీల్చుకుంటుంది పాకం. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేద్దాం. ఇప్పుడు మంచిగా షుగర్ సిరప్ పీల్చుకున్నాయి కదా, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. బాదుషా సీట్ హౌస్లో బాదుషా కన్నా ఇంకా బాగుందండి. ఇగో మంచి జ్యూసీగా. ఈ వీడియో బాదుషా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.